దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, జీవమిచ్చే, రక్షణనిచ్చే, ఆరోగ్యమిచ్చే, వెలుగునిచ్చే, జీవితానికి అర్థమిచ్చే, ధైర్యమిచ్చే, జ్ఞానమిచ్చే దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించకపోయే దేవుని వాక్య భాగ అంశము యేసు రక్తం యొక్క ఆధిక్యత. ప్రియులారా, యేసు రక్తం యొక్క ఆధిక్యత అన్నము ఈ వాక్య ధ్యానించేటప్పుడు మనం దేవుని సహాయం కోరుదాం ప్రియులారా. ప్రార్థించి ప్రార్థన నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవస్వరూపం అయిన దేవ తండ్రి, యేసు రక్తం యొక్క ఆధిక్యత అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ ప్రియ కుమారుడైన మన ప్రభు రక్షక యేసుక్రీస్తు రక్తం గురించి, ఆ రక్తం యొక్క ఆధిక్యత, బలము గురించి, జయము గురించి ఈ వాక్య భాగంలో చదవబోయే వాక్యము ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. యేసు రక్తం యొక్క ఆధిక్యత, బలము మేము అనుభవించినట్లు యేసు రక్తము నుండి మనము శుద్ధీకరించబడి యేసు రక్తము ద్వారా ఆ శోధకుడిని, అపవాదిని, ఆ సాతాన్ని జయించుటకు మీ పిల్లలైన మనందరికీ గొప్ప దైవ ఆత్మ, జ్ఞానము, శక్తి, యేసునామ విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రండి ప్రియులారా, యేసు రక్తం యొక్క ఆధిక్యత అనే అంశము ధ్యానించుట మొదట ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట విజయ పతాకం. ప్రియులారా, యేసు రక్తమే మన విజయ పతాకం. ఈ పాట నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. యేసు రక్తం యొక్క ఆధిక్యత మనము అర్థం చేసుకుని పొందాలి ప్రియులారా. అవును, నాతో ఏకీభవించి పాడండి. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవితం చేయుటకు శక్తినిచ్చును, మాకు సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. ఆమెన్. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయ పొందెడి నామము నమ్మినప్పుడే, జయ పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, క్రీస్తు రక్తమే జయం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. ఆమెన్. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే,
రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా మాపై. నా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా యేసయ్య, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణం నుండే. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణం నుండి. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే. రక్తమే జయం, క్రీస్తు రక్తమే జయం. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవితం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవితం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే రక్తమే రక్తమే, యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, క్రీస్తు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. అవును ప్రియులారా, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మన జీవిత విజయం. యేసు రక్తము మన రోగ దుఃఖ వ్యసనములను తీసివేస్తుంది ప్రియులారా. అవును, సుఖ జీవితం చేయుటకు శక్తినిస్తుంది. రక్తమే రక్తమే, యేసు రక్తమే మన జీవిత జయం. అవును ప్రియులారా, ఇలాగే యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుతుంది. మరియు మన జీవితంలో ఉన్న వ్యాధుల బలము మన పూర్వజుల ద్వారా, మన మూఢనమ్మకాల ద్వారా, నిరర్థక నడత ద్వారా, అవును ప్రియులారా, సాతాను ద్వారా వచ్చు మరణకరమైన ఏ వ్యాధులైనా మరియు హృదయం పట్టిన పాపమనే వ్యాధి అయినా నిర్మూలమవుతుంది ప్రియులారా. యేసు నామం ఉచ్చరింపగానే విశ్వాసముతో, నమ్మికతో, ప్రేమతో, అవును ప్రియులారా, శక్తితో. ఇలాగే వ్యాధుల బలం నిర్మూలమైనది యేసు రక్తం ద్వారా. జయ పొందడి నామం నమ్మినప్పుడే వ్యాధుల బలం నిర్మూలమైనది. అవును ప్రియులారా, ఇలాగే యేసు రక్తము ఉచ్చరించినప్పుడు దయ్యపు కార్యాలను గెలుస్తాము. యేసు రక్తము దయ్యపు కార్యాలను గెలిచింది ప్రియులారా. అవును, ఎడతెగకుండా మనము ఆ రక్తాన్ని స్మరణ చేయాలి. అవును, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టింది యేసు రక్తము. క్రీస్తుని సిలువను మనము అనుసరించాలి ప్రియులారా. యేసు రక్తము మనము ఉచ్చరించినప్పుడు, ఎడతెగక స్మరణ చేసినప్పుడు పాపపు క్రియలన్నీ చెదిరిపోతుంది, నాశనమవుతుంది, మరి కాలిపోతుంది, బలహీనమవుతుంది, ఓడిపోతుంది. క్రీస్తుని సిలువను మనము అనుసరించాలి. అవును, ఇలాగే మన ప్రేమ వైద్యుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తు తన ప్రీతితో తన హస్తము మన మీద చాపుతాడు ప్రియులారా. ఆయన పాద పద్మముపై చేరి ఉన్న ప్రార్థన చేస్తున్న విశ్వాసులను, ప్రభునందు విశ్వసించి ఆయన పాద సన్నిధిలో చేరి ఉన్న ప్రజలను స్వస్థపరుస్తాడు ప్రభు తండ్రి ఈ క్షణం నుండే. అవును ప్రియులారా, ఇలాగే యేసు రక్తం మన జీవిత విజయమైన అయింది ప్రియులారా. యేసు నామమును విశ్వాసంతో ఉంచుదాం. మరియు దయ్యపు కార్యాలను గెలిచిన యేసు నామాన్ని ఎడతెగకుండా స్మరణ చేద్దాం. మన ప్రేమ వైద్యుడు, ప్రాణనాథుడు ప్రీతితో తన హస్తము మన తోడు ఉంచుతాడు ప్రియులారా. అలాంటి గొప్ప భాగ్యము ప్రభు
సిలువ నుండి, పునరుత్థానం నుండి తన రక్తము కార్చుట, ప్రేమ చూపుట ద్వారా చూపించిన ప్రియులరా. అవును, మనము ఈరోజు ఈ సమయము ధ్యానించే బాగా అంశం ప్రియులరా, యేసు రక్తం యొక్క ఆధిక్యత. అవును ప్రియులరా, పరిశుద్ధ దైవవాక్య భాగం నుండి యేసు రక్తము యొక్క ఆధిక్యత. మనము ఒక దైవ సేవకుడు గురించి చూద్దాం ప్రియులరా. ఒక దైవ సేవకుడు ఉండే. ఆ దైవ సేవకుడు సేవ నిమిత్తము దూర ప్రాంతమునకు వెళ్ళిరి. అక్కడ రాత్రివేళ ఒంటరిగా బస చేయవలసిన వచ్చాను. అక్కడ రాత్రివేళ ఒంటరిగా నివసించే వచ్చాను ప్రియులరా. అప్పుడు అతని హృదయమందు భయము పుట్టెను, కానీ ధైర్యము తెచ్చుకుని నిద్రించసాగాను. అవును, అర్ధరాత్రి వేళ అయినప్పుడు అపవాది సాతాను భయంకరముగా అతని మీద దాడి చేసెను, ఆత్మీయంగా, ఆత్మీయ వలయంలో. అవును ప్రియుల, ఇలాగే అపవాది అర్ధరాత్రి వేళ ఆ సేవకుని మీద భయంకరంగా అతని మీద దాడి చేశాను. మరియు ఆ అపవాది చెప్తాడు ఏమని, నేను నీకు హాని చేయుటకి వచ్చి తిని అని గర్జించాను. ఎటు తోచని స్థితిలో ఆ దైవ సేవకుడు రక్తము రక్తము రక్తమే జయం అని చెప్పుట మొదలుపెట్టాను. ఆ మాటలు విని అపవాది సాతాను వికట హాసముగా నవ్వాను. రక్తం అంట, రక్తము. నాకు కోడి రక్తము, గొర్రెల రక్తము చాలా ఇష్టము, మనుషుల రక్తము కూడా. దానికంటే దీనికి నేను భయపడవలేను. ఎందుకు మరి నవ్వుతూ చెప్పాను. తక్షణమే ఆ సేవకుడు తన పొరపాటును గ్రహించెను. కేవల రక్తము అనుట అపవాదిని తరిమి కొట్టదు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే బలమైన యుద్ధోపకరణము అని గ్రహించిన వాడై, యేసు రక్తమును నీ మీద జలుచున్నాను అని చెప్పాను. అపవాదిని గద్దించాను ఇలా. అవును, అపవాది గజగజ వణుకుటయే కాక సేవకుని ఎదుట నుండి అదృశ్యమాయను, పారిపోయాను ప్రియులారా. అవును, అప్పుడు ఆ సేవకుడు నిద్ర మేల్కొనిన సేవకుడు మోకరించి ప్రభువును స్తుతించెను. మామూలు రక్తం కాదు, యేసు రక్తమే బలము గలది. యేసుక్రీస్తు నామమును, యేసుక్రీస్తు రక్తమును ఏకమై ఉన్నది ప్రియులారా. అవును, యేసు నామమును ఉచ్చరించుట, యేసు రక్తములోని ఆధిక్యతను కొనియాడుట ద్వారా అపవాదిని ఎదిరించగలం ప్రియులారా, జయించగలం. అవును ప్రియులారా, ఎలా అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము ఆ పాపములను తీసివేయుట అసాధ్యము అని మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో హెబ్రీ గ్రంథ 10వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. హెబ్రీస్ చాప్టర్ 10 వర్స్ 4th వర్డ్. మరియు హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనమును కూడా చదువుతాం. ఏమని, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అప్పగించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని. అవును, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులన్నీ మాటిమాటికి అర్పించుచూ ఉండెను. అవును, అయితే యేసుక్రీస్తు ఈయనైతే మన ప్రభు అయితే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడుట వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను ప్రియులారా. అవును, ఒక్క అర్పణము చేత, ఆ శిలువ బలి యాగము చేత మన రక్షకుడైన దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడు యేసయ్య, ఈయన ఆ పరిశుద్ధ పరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అవును, హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయంలో 12 నుండి 14 వచనంలో చదువుతాం ప్రియులారా. హెబ్రీస్ లెటర్ 10 చాప్టర్ 10 వర్స్ 12 to 14th వర్డ్. అవును, ఇలాగే యేసు రక్తము పాపములకు క్షమాపణ అందించుచు ఊటగా ఉన్నది ప్రియులారా. ఒక పాపములకు క్షమాపణ అందించు బుగ్గగా ఊటగా ఉంది. అవును, విశ్వాసులకు యేసు రక్తము శుద్ధీకరించు పనిముట్టుగా ఉన్నది. అవును, సేవకులకు యేసు రక్తము శత్రువులను జయించు యుద్ధోపకరణముగా ఉన్నది. అవును ప్రియులారా, యేసు రక్తం యొక్క ఆధిక్యత అవును అని మన బైబిల్ స్పష్టము చెప్తుంది ప్రియులారా. ఇలాగే ఈ చిన్న భాగం వింటి ప్రియులారా, యేసు రక్తం యొక్క ఆధిక్యత. అవును, యేసు రక్తము మనం విజయ పతాక ప్రియులారా. సమస్త రోగ
దుఃఖ వ్యసన పాపములన్నిటి తీసివేస్తుంది, సుఖ జీవనం చేయుటకు శక్తినిస్తుంది. అవును, యేసు నామ స్మరించినప్పుడు మరియు యేసు నామ ఉచ్చరించినప్పుడు సాతాను సైన్యము గజగజ వణుకుతుంది. అవును, వ్యాధుల బలము నిర్మూలమవుతుంది. అవును ప్రియులారా, ఇలాగే యేసు నామం స్మరించాలి ప్రియులారా. యేసయ్య పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలకు తండ్రి యేసుక్రీస్తు నామం ద్వారా, ఆయన రక్తం ద్వారా స్వస్థత, విడుదల, జయము, ఆశీర్వాదం ఇస్తాడు ప్రియులారా. సాతాను యేసు రక్తమే జయము అనుట ద్వారా పారిపోయాను అని ఆ సేవకుని జీవిత ఉదాహరణ ద్వారా చూస్తే ప్రియులారా, సాక్ష్యం ద్వారా. అవును, మన జీవితంలో కూడా జరిగి ఉంది ప్రియులారా, జరుగుతూ ఉంది. మనం విడువక ఆ నిర్దోష, నిష్కళంక, పరిశుద్ధ, అమూల్యమైన దేవుని రక్తం మనం ఉచ్చరించాలి ప్రియులారా. ఆ రక్తంలో అధికారం ఉంది. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతాం. ఆ గొర్రెపిల్ల రక్తము గురించి సాక్ష్యం ఇచ్చుట ద్వారా సోదరులు ఆ సాతానుని జయించినారు అని. మనం కూడా యేసు రక్తం ఉచ్చరించి, యేసు నామ స్మరించి, యేసు నామ రక్త ద్వారా మనం సాతాన్ని జయిద్దాం ప్రియులారా. మన జీవిత ప్రతి ఒక్క ఆలోచనలో, సేవ జీవితంలో, మాటలలో ప్రియులారా ఇతరులను యేసు రక్తం క్రింద తేవాలి ప్రియులారా. మరియు పాపం నిమిత్తమై ఆ ప్రభు వారి కోసం ప్రాణం పెట్టినాడు. మరియు అందరినీ పరిశుద్ధ పరచడానికి సదాకాలము సంపూర్ణంగా నిలిచి ఉన్నాడు ప్రియులారా. అవును, యేసు రక్తము పాపములకు క్షమాపణ అందించి ఊట ఉన్నది. విశ్వాసులకు యేసు రక్తము శుద్ధీకరిస్తున్నది. పనిముట్టుగా, మన ఆయుధముగా సేవకులకు యేసు రక్తము శత్రువులను జయించు యుద్ధోపకరణంగా ఉన్నది. ప్రియులారా, యేసు రక్తమే జయం. ప్రియులారా, మనందరి జీవితంలో ప్రభు గొప్ప తన జీవితాన్ని మన కోసం ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. అవును, తన రక్తాన్ని, ప్రాణాన్ని, స్నేహితులని మన కోసం కార్చి ఇచ్చినాడు ప్రియులారా. తన ప్రాణాన్ని ఇచ్చిన ఆయన మరి ఏమి ఇవ్వడు ప్రియులారా. యేసయ్య రక్తం ప్రాణం కన్నా విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు ప్రియులారా. ఎందుకనగా యేసయ్య రక్తము మాట్లాడుతుంది తండ్రి దగ్గర మన కోసం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. వీరు నీవు నన్ను పంపించినారని వీరు నమ్ముచున్నారు. వీరి కోసం, వీరి పాపాల నిమిత్తం నేను రక్తం కార్చినాను ఎన్ని నమ్ముతున్నారు. ఆ రక్తం ద్వారా వీరిని కడగండి, శుద్ధీకరించండి, సమస్త అంధకార శక్తుల నుండి విడుదల చేయండి, జయమివ్వండి అని ఆ రక్తము తండ్రి వద్ద మన క్షమాపణ కొరకు మొరపెడుతుంది ప్రియులారా. అలాంటి రక్తము మన జీవితంలో, దేహ, ఆత్మ, ప్రాణంలో, మన ఇంటిలో, ప్రార్థన జీవితం, విశ్వాస, పరిశుద్ధ జీవితంలో, సాక్ష్య జీవితంలో మనం ప్రోక్షించుదా ప్రియులారా. అలాంటి గొప్ప ధన్యత ప్రభు యేసుక్రీస్తు రక్తం మనందరికీ ఇవ్వనుగాక, ఇస్తుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తాన్ని చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, నిత్యుడా, మన పాప పరిహారం కోసం ప్రభువ యేసయ్య నీ ఆధిక్యతము గల, అధికారము గల, జీవము గల దేవుని రక్తం నీవు ఇచ్చినారు తండ్రి. యేసయ్య, మీరు కార్చిన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించినందుకు మరియు సాతాను మీద మనకి నీ రక్తాన్ని ఆయుధంగా ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువ. నీ రక్తము మానవాళి పాపము శుద్ధీకరించి బొగ్గగా, ఊటగా ఉంది. దాని కొరకు స్తోత్రం ప్రభువ. ఎల్లప్పుడూ ఒకేసారి మీరు మీ రక్తం కార్చుట ద్వారా శాశ్వతంగా మనల్ని శుద్ధీకరించి తండ్రి యొద్దకు చేర్చినారు. వ్యాధుల బలము నిర్మూలన చేసినారు. నీ నామ ఉచ్చరించినప్పుడు సాతాను సైన్యము వణకుచున్నది. దానికోసం స్తోత్రం ప్రభువ. నీ రక్తము మా విజయ పతాకము, వ్యాధుల బలము నిర్మూలం చేస్తుంది, రోగ దుఃఖ వ్యసనములను తీసివేస్తుంది. దానికోసం స్తోత్రం ప్రభువ. ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క నీ కుమార్తెను, సేవకులను దర్శించి మీ బలమైన రక్తము క్రింద రక్షించమని యుద్ధోపకరణముగా
వాడుకున్నట్లు అధికారం ఇవ్వమని, సాతాను మీద గొప్ప జయం ఇవ్వమని తండ్రి మీ ప్రియ కుమారుడు మా పరమ ప్రభు రక్షక యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారం గల నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, యేసు రక్తపు యొక్క ఆధిక్యత అనే ఒక చిన్న వాక్య భాగాంశం ధ్యానించిన ప్రియులారా. అవును, ప్రభు రక్తము మనలో ప్రవహిస్తుంది ప్రియులారా, దురాభిమానాన్ని దూరం చేస్తుంది. అవును, ప్రభు తన రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కొని ఉన్నాడు. మేము మా స్వంత సొత్తు కాదు, మనం రక్తము విలువగల యేసు రక్తము, దేవుని కుమారుని రక్తము, దేవుని రక్తము ద్వారా కొనబడి ఉన్నవారం. దాని కొరకు మన దేహంలో దేవుని మహిమ వెల్లడిపరచాలని వాక్యం చెప్తుంది. అలాంటి వెలుగు యేసు రక్తం ద్వారా మీలో పరిశుద్ధాత్మ యేసు నామం ద్వారా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. పిల్లలు, మరొక భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని నిండు సన్నిధి యేసు రక్తము ద్వారా మీతో, మీ కుటుంబంతో, మీ సేవతో, మీ చేతి పనులతో, మీ విశ్వాస పరిశుద్ధ ప్రార్థన జీవితంతో, మీ ప్రియులైన వారితో మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా మీతో ఖచ్చితంగా ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. థ్యాంక్ యూ.